సెక్షన్ 9 వచ్చి భూదార్ సంఖ్య కేటాయింపు అని అంటున్నాం. ఈ భూదార్ సంఖ్య కేటాయింపు, భూదార్ నెంబర్ అసైన్మెంట్ అని అంటున్నాం. సో భూదార్ నెంబర్ అసైన్మెంట్ అనేది తాత్కాలికంగా పర్మనెంట్ గా రెండు విధాలుగా ఇవ్వబోతా ఉన్నారు. సో ఇది ఏ విధంగా ఉంటది అనేటువంటిది మనకి సెక్షన్ 9 చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత సెక్షన్ 10 ఉంది. పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ అని అంటున్నాం. పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ కి సంబంధించినటువంటి అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది సెక్షన్ 10 కి సంబంధించి. సో ఇందులో ఎవరైతే భూములను కలిగి ఉన్నటువంటి యజమానులు ఉంటారో వారికి సంబంధించి ఇక్కడ తహసీల్దార్ పరిధిలో ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలకి సంబంధించినటువంటివి, టైటిల్ డీడ్కి సంబంధించినటువంటివి ఎలా జారీ చేయబడతాయి అనేటువంటి అంశాలను ఈ సెక్షన్ ద్వారా పొందుపరచడం జరిగింది. సో ఇలా సెక్షన్ 10 అనేది వర్క్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ హక్కుల ధృవీకరణ అనేది ఎలా జరుగుతుంది, అలాంటి అన్ని అంశాలను కూడా ఈ సెక్షన్లో పొందుపరచాలి.